డాక్టర్ హారిక సురుక్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ చూసి అడిగిన క్వశ్చన్స్ని, డౌట్స్ని అడ్రస్ చేద్దాం. మేడం, నాకు స్మెల్ అండ్ టేస్ట్ రావడం లేదు 2 months నుండి. 10 days బ్యాక్ ఈఎన్టీ డాక్టర్కి చూయించుకున్నాను. డాక్టర్ 10 daysకి టాబ్లెట్స్ ఇచ్చారు. అవి వేసుకునేటప్పుడు నార్మల్గానే స్మెల్ టేస్ట్ తెలిసింది. మళ్ళీ ఇప్పుడు స్మెల్ అండ్ టేస్ట్ రావడం లేదు. ఏం చెయ్యాలి? సో మీకు జస్ట్ షార్ట్ టర్మ్ అంటే మొన్నటి నుంచే కొన్ని రోజుల నుంచే ఇట్లా స్మెల్ టేస్ట్ పోయింది అంటే ప్రాబబ్లీ జలుబు వల్ల కానీ, లేకపోతే అలర్జీ వల్ల కానీ, లేకపోతే ఏదన్నా స్ట్రాంగ్ స్మెల్ ఏమన్నా ఎక్స్పోజ్ అయి ఉంటే కానీ ఈ స్మెల్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే స్మెల్ తగ్గిపోతుందో మీకు ఆటోమేటిక్గా కొంచెం టేస్ట్ కూడా పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మెడికేషన్తో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అన్నారు కాబట్టి ప్రాబబ్లీ ఆ మెడిసిన్స్, ముక్కులో స్ప్రేస్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ అలర్జీస్ వల్ల కానీ, లేకపోతే కొన్నిసార్లు లోపల ఇన్ఫ్లమేషన్ వల్ల, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లోపల నరాలు అనేవి ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల స్మెల్ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. మనం ఇట్లా కోవిడ్లో ఎప్పుడైతే చూసామో లైక్ ఆ వైరస్ అనేది వెళ్ళి ఆ నర్వ్ ఎండింగ్స్ని ఎఫెక్ట్ చేసి డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఆ కోవిడ్ వైరస్లో. అలానే వేరే వైరసెస్ కూడా ఆ నర్వ్ ఎండింగ్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఆ నర్వ్ ఎండింగ్స్ డ్యామేజ్ అవటం వల్ల మనకి స్మెల్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దానికి కావాల్సిన మందులు వాడి ఇంప్రూవ్మెంట్ రాలేదు అంటే ప్రాబబ్లీ కొన్ని రోజులు మళ్ళీ ఆ మెడికేషన్ కంటిన్యూ చేయటం కానీ, లేకపోతే మళ్ళీ ఒకసారి చూపించుకుని మందులు మార్పించుకోవటం కానీ చేయాల్సి ఉంటుంది. సో యూజువల్లీ ఇది జస్ట్ షార్ట్ టర్మ్ అయి ఉంటే కనుక జస్ట్ టెంపరీ చేంజే ఉంటుంది. ఈ మందులు అవి వాడితే కనుక తగ్గిపోతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది లాంగ్ టర్మ్ నుంచి ఎప్పటి నుంచో 2-3 సంవత్సరాల నుంచి స్మెల్ రావట్లేదు అని ఉంటే కనుక అప్పుడు మనం చూసుకోవాలి లోపల ఏమైనా ఎందువల్ల జరుగుతుంది, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే క్రానిక్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయ్యి అప్పుడు ఏమైనా అయ్యి నర్వ్ ఎండింగ్స్ డ్యామేజ్ అయిపోతుంటే పర్మనెంట్గా ఏమన్నా స్మెల్ పోయిందా, ఇవన్నీ చూసుకుని దానికి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ పాలిప్స్ ఉంటే కనుక దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. నర్వ్ ఎండింగ్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయాయి, అది బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ, కెమికల్ ఎక్స్పోజర్ కానీ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యాయి అంటే కనుక స్మెల్ వెనక్కి రావడం అనేది కొంచెం డిఫికల్టే. సో అది వెదర్ అది పర్మనెంట్ డ్యామేజా లేకపోతే టెంపరీగా వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి దానికి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.